అనిత ఒక చిన్న పల్లెటూరులో ఉంటుంది. ఆమెకు దగ్గరలో ఉన్న ఒక సిటీ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. బస్సులో ఆమె ఊరి నుంచి ఆ సిటీకి వెళ్ళడానికి గంటన్నర సమయం పడుతుంది. అనిత ఎప్పట్లాగే హాస్పిటల్కి బయలుదేరింది. బస్సులో వెళ్తుండగా తెల్లని మేఘాలు కాస్త నల్లగా మారిపోయాయి. అది వర్షాకాలం. ఫోన్లో పాటలు ఆన్ చేసి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు ఎంజాయ్ చేస్తుంది అనిత. బస్సు వెళ్తున్న వేగానికి చల్లని గాలి అనిత ఫేస్ని తాకింది. అనిత కళ్ళు నెమ్మదిగా మూసుకున్నాయి. తను నిద్రపోయింది. అయితే ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. అనిత ఉలిక్కిపడి లేచింది. బస్సులో ఉన్న వాళ్ళందరూ కంగారుగా దిగిపోతున్నారు. అనితకి ఏమీ అర్థం కాలేదు. భయంగా బస్ కిటికీ అద్దాన్ని తెరిచి బయటకు చూసింది. కొంతమంది గుమికూడి ఏదో చూస్తున్నారు. అనితకు చాలా భయం వేసింది. ఏదో అయిందని అనిపించింది. వెంటనే బస్ దిగి అక్కడికి వెళ్ళింది. కంగారుగా దగ్గరికి వెళ్తుంటే తనకి భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి. ఎవరో నొప్పితో అల్లాడుతున్నారు. దగ్గరికి వెళ్ళి చూడగా తన ఒళ్ళు వణికిపోయింది. కనుగుడ్డు బయటకు వచ్చి చితికిపోయింది. 2 కాళ్ళు విరిగిపోయాయి. కానీ ఇంకా ఆ మనిషి బతికే ఉన్నాడు. ఆ దృశ్యం ఎంతో భయంకరంగా, ఎంతో బాధాకరంగా ఉంది. అనిత నర్స్ అయినా ఆ దృశ్యాన్ని తట్టుకోలేకపోయింది. సిటీకి దగ్గరలోనే ఉన్నారు. అనిత తేరుకొని వెంటనే అతన్ని తన పనిచేస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. ఐసీయూలోకి వెళ్తుండగా ఆ మనిషి అనిత చేయిని గట్టిగా పట్టుకున్నాడు. అనిత గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. నెమ్మదిగా తన వైపు చూసింది. బాగున్న అతని మరో కన్ను పెద్దగా తెరుచుకొని అనిత వైపే చూస్తుంది. అయితే అతని శ్వాస ఆగిపోయింది. ఆయన చనిపోయాడు. అనిత చాలా బాధపడింది. అతని వయసు 27 సంవత్సరాలు ఉంటాయి. చిన్న వయసులోనే అంత దారుణంగా చనిపోయాడు. ఆ సంఘటన అనితను బాగా డిస్టర్బ్ చేసింది. ఆ రోజు మొత్తం డిస్టర్బ్గా హాస్పిటల్లో పనిచేసింది. అనిత టైం కూడా చూడకుండా పనిచేసింది. తీరా టైం చూస్తే 10 అయిపోయింది. ఎక్కడో ఉన్న అనిత ఒక్కసారిగా భూమి మీదకు వచ్చింది. వాళ్ళ ఊరికి వెళ్ళేది ఒకే ఒక బస్సు, అది కూడా 9 గంటలకి. కానీ ఇక్కడ 10 అయిపోయింది. బస్సు వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు అనితకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను హాస్పిటల్లో ఉండలేదు. వాళ్ళ ఊరికి వెళ్లాల్సిందే. తన పరిస్థితి అటువంటిది. మరి అనిత వెంటనే వాళ్ళ పెద్దనాన్న కొడుక్కి ఫోన్ చేసింది. అన్నయ్య పరిస్థితి అని చెప్పింది. చెల్లి, నువ్వు బస్టాండ్లో వెయిట్ చెయ్యి, నేను వస్తాను అని వాళ్ళ అన్నయ్య చెప్పాడు. వాళ్ళ అన్నయ్య రావడానికి కనీసం 2 గంటలు పడుతుంది. అప్పటి వరకు తను ఒంటరిగా ఉండాలి ఆ బస్టాండ్లో. 10 కావడంతో బస్టాండ్లో కొంతమంది మాత్రమే ఉన్నారు. అది కాకుండా ఆ బస్టాండ్ పాతది. అక్కడికి బస్సులు పెద్దగా రావు. అన్నీ కొత్త బస్టాండ్ నుంచి వెళ్తాయి. కొన్ని బస్సులు మాత్రమే ఈ పాత బస్టాండ్ నుంచి వెళ్తాయి. అందులో అనిత వెళ్ళి బస్సు కూడా ఒకటి. అనిత కొంచెం కంగారుగానే ఆ బస్టాండ్లో కూర్చుంది. అదే సమయానికి అక్కడ వర్షం మొదలైంది. చాలా చల్లగా ఉంది అక్కడ. హ్యాండ్ బ్యాగ్ నుంచి ఫోన్ తీసి కాసేపు రీల్స్ చూసి ఫోన్ పక్కన పెట్టింది. అనితకి కొంచెం తలనొప్పిగా అనిపించి తన కళ్ళు మూసుకొని అలా కూర్చుంది. అప్పుడే వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నోటిఫికేషన్ సౌండ్ వినిపించి అనిత కళ్ళు తెరిచి చూసింది. ఆ మెసేజ్ ఒక అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది. హాయ్ అనిత, ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు చాలా అందంగా ఉంటావు. నిన్ను కలవాలని చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఆ మెసేజ్ చూడగానే అనితకి దిమ్మ తిరిగిపోయింది. అసలు ఈ నంబర్ ఎవరిది? నాకు తెలియదే. నా గురించి అతనికి ఎలా తెలుసు అని చాలా కంగారు పడింది. కానీ అనిత ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా వదిలేసింది. కాసేపటికి మళ్ళీ మెసేజ్ వచ్చింది. దాన్ని చూడగానే అనిత గుండె ఒక్కసారిగా వణికిపోయింది. ఏంటి బంగారం, చూస్తున్నావు కానీ రిప్లై ఇవ్వట్లేదు అని ఉంది ఆ మెసేజ్లో. ఇదేంటి, నేను వాట్సాప్ని ఓపెన్ చేయలేదే, నోటిఫికేషన్లను చూశానే, మరి అతనికి ఎలా తెలిసింది? అంటే తను నన్ను గమనిస్తున్నాడని అనిత అటు ఇటు చూసింది. కానీ ఎవరు అక్కడ అనుమానంగా కనిపించడం లేదు. మళ్ళీ మరో మెసేజ్ వచ్చింది. అలా కంగారుగా చూడు కనిత, నేను నీకు కనపడను, కానీ నువ్వు మాత్రం నాకు కనిపిస్తావు. అది చూడగానే భయంతో తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. నోట మాట కూడా రావడం లేదు అనితకు. భయంతో ఫోన్ని పక్కన పెట్టేసింది. అప్పటిదాకా మనుషుల మాటలు వినిపించిన అనితకు ఒక్కసారిగా వినిపించుకొని ఆగిపోయాయి. మొత్తం నిశ్శబ్దం. ఏంటబ్బా అని అనిత చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. అక్కడక్కడ వెలుగుతున్న లైట్లు, పాతపడ్డ బస్టాండు, చల్లని వాతావరణం, కసగా పడుతున్న వర్షం. తనకి ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఇప్పటిదాకా చాలామంది ఉన్నారు కదా, ఇప్పుడు ఏమయ్యారని కంగారు పడింది. అప్పుడే మరో మెసేజ్ వచ్చింది. అది చూడగానే అనిత కళ్ళు పెద్దగా మారాయి. ఆమె గుండె బిగుసుకుపోయింది. ఏంటనిత, భయపడుతున్నావా? నువ్వు ఒంటరిగా ఉన్నట్టున్నావే, నన్ను రమ్మంటావా? భయపడకు, నేను వస్తున్నా.
గుండె వేగం పెరిగిపోయిన అనితకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది. కానీ వాళ్ళ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కడే ఉంటే తనకు ప్రమాదం అని హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరింది. అయితే అదే సమయానికి మరో మెసేజ్ వచ్చింది. ఎందుకు అనిత భయపడుతున్నావు? ఎక్కడికి వెళ్ళొద్దు, నేను వచ్చేసాను. ఒక్కసారి నీ కుడివైపుకు చూడు. వణికిపోయిన అనిత ప్రాణభయంతో అటువైపు చూసింది. ఆ దృశ్యాన్ని చూడగానే తన ప్రాణం పోవడం ఖాయమని భావించింది అనిత. ఒక నల్లటి ఆకారం పాక్కుంటూ తన వైపు వస్తుంది. నెమ్మదిగా ఆకారం తన వైపు వస్తుంటే ఆమె గుండె సెకనుకు 1000 సార్లు కొట్టుకుంది. నెమ్మదిగా ఆమె వైపే వస్తుంది. కానీ ఒక్కసారిగా వేగాన్ని పెంచింది. ఫాస్ట్గా వస్తుంది. అలా వస్తుంటే ఆ దృశ్యాన్ని చూసి అనిత గట్టిగా అరిచి కింద పడిపోయింది. కాసేపటికి తన కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. చుట్టుపక్కల చాలామందే ఉన్నారు. అందులో వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు. ఏమైంది అనిత, ఏమైంది అని కంగారుగా అడిగాడు. కొంచెం కల్తీగా అన్నయ్య అని అనిత చెప్పింది. కానీ అసలు విషయాన్ని తను చెప్పలేదు. ఇక వాళ్ళ అన్నయ్య అనితను ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అనిత దాని గురించి ఆలోచించి చాలా డిస్టర్బ్ అయింది. అసలు ఎప్పుడు లేనిది ఇలా ఎందుకయింది? ఈరోజు జరిగిన సంఘటన వల్ల అలా అయిందేమో అని అనుకుంది. అనిత, నేను నీతోనే ఉన్నాను. నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాను. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి, ఇటువంటి స్టోరీస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.